ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మన దేవుడు ఎటువంటి వాడు అంటండి? మన దేవుడు ఒకటి దహించు అగ్ని అయి ఉన్నాడు, రెండవది రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్నిగా ఉంటే మనం కూడా ఎలాగ ఉండాలి? సింహం నోట సింహమే పుట్టిద్ది, దేవునికి స్తోత్రం. కుక్క నోట కుక్కే పుట్టిద్ది, సింహం నోట సింహమే పుట్టిద్ది. అగ్నిలో నుండి అగ్నే పుట్టిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ఏ విధమైన అగ్ని అయి ఉన్నాడు? ఈ ఉపవాస దినముల్లో ప్రారంభ దినమున మన దేవుని యొక్క మహిమను, మన దేవుని యొక్క శక్తిని, బలమును, ప్రభావమును మనము కొనియాడుతూ గణపరుస్తూ ఈ అంశం ధ్యానం చేసుకుందాం. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎలాగున ఆయన దహించి అగ్నిగా ఉన్నాడో లేఖనాల్లో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. అపవిత్రతను, మస్టును మన జీవితంలో లేకుండా ఆయన కాల్చివేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని యొక్క దర్శనం చూస్తూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా. ఆయన అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నేను నివసించుచున్నానయ్యా అని దేవుని వైపు చూసి రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. నా పెదవులు అపవిత్రముగా ఉన్నాయి, నా మాటలు అపవిత్రంగా ఉన్నాయి, నేను వినే మాటలు అపవిత్రమైన మాటలు, నేను మాట్లాడే మాటలు అపవిత్రమైన మాటలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది అలవాటు ప్రకారంగా టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు, అలవాటు ప్రకారంగా ఫోన్లో చూస్తూ ఉన్నారు, నెట్లో చూస్తూ ఉన్నారు. వారానికి ఒకసారి మాత్రమే మందిరంలో ఉంటాం కాబట్టి దేవుని మాటలు కొంచెముగాను, లోక సంబంధమైన మాటలు ఎక్కువగాను ఉంటున్నాయి మన జీవితాల్లో. ఇవి పవిత్రమైనవా అపవిత్రమైనవా? పాస్టర్ గారండి, మా అబ్బాయి చర్చికి రాడు, మా అమ్మాయి చర్చికి రాదు, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రాం పెడతారు టీవీలో. ఏం ప్రోగ్రాం అది? అపవిత్రమైన మాటలు కలిగిన కార్యక్రమం. ఈ మాటలు కుటుంబం అంతా, ఒక తల్లి, తండ్రి, మరి కుమారుడు, కుమార్తె, నలుగురు కలిసి వినగలిగిన మాటలేనా? టీవీలో కార్యక్రమం కావచ్చు, ఫోన్లో కార్యక్రమం కావచ్చు, బయట అరుగు మీద కూర్చొని చెప్పుకునే మాటలు కావచ్చు, బజార్లో వినబడే మాటలు కావచ్చు. ఒక తగాదా బజార్లో జరుగుతూ ఉంటే క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తున్నారు అందరూ. వాళ్ళు తిట్టుకునే బూతులు అందరూ చూస్తూ ఉన్నారు. కనీసం ఒకరిపై సమాధానం పరిచేవాళ్ళు లేరు. కనీసం ఒకరిపై తగ్గండి, ఆగండి చెప్పేవారు కూడా ఎవరు లేరు. చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, తనుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇంకా వీడియో తీసేవాళ్ళు తీస్తూ ఉంటారు. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, అపవిత్రమైన జనుల మధ్యలో నివసిస్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటండి అక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో
అప్పుడు ఆ. ఆ శరాపులలో ఒకడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత కారుతో తీసిన నిప్పును చేతపుచ్చుకొని ఎద్దుకు ఎగిరి వచ్చి నా యొద్దకు ఎగిరి వచ్చి నోటికి దాన్ని తగిలించి నా నోటికి ఆ నిప్పును తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను నీ దోషము తొలగిపోయెను, నీ పాపము తొలగిపోయెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఆ బలిపీఠం మీద ఉన్న ఒక నిప్పు తీసుకొచ్చి ఆ పెదవులకు తగిలితేనే అంత పరిశుద్ధత వస్తే నా ప్రభు ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఈ ఉపవాస దినముల్లో ఆయన మన పెదవులను తాకునుగాక, ఆ అగ్నితో మన యొక్క నాలుకను తాకునుగాక, మన మాటలను తాకునుగాక, మన ఆలోచనలను తాకునుగాక, మన క్రియలను తాకునుగాక, సంపూర్ణ పరిశుద్ధతను అనుగ్రహించునుగాక. ఇటువంటి పరిశుద్ధత నాకు కావాలన్న వారి చేతిలో తీసి స్తోత్రం చెబుతారా? ఇటువంటి సంపూర్ణ పరిశుద్ధత నాకు కావాలన్న వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు మనస్పూర్వకంగా చేతులు ఎత్తారంటే ఆ చేతులు ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారండి? ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. దహించు అగ్ని అయినా యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు నా బిడ్డ పాప క్షమాపణ కోరుకుంటుంది. ఇదిగో నా కుమారుడు ఒప్పుకుంటున్నాడు, తను మాట్లాడే మాటలు అపవిత్రమైన ఒప్పుకుంటున్నాడు కనుకనే ఇప్పుడు చేయెత్తారు కనుక నేను వారి యొక్క అపవిత్రత యావత్తును తొలగించి వేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథంలో చూడండి దయచేసి 13వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. దేశమంతటా రెండు భాగముల వారు జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు. మూడవ భాగం వారు శేషింతురు. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి శుద్ధపరిచినట్లు అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన అంటున్నాడు, వెండిని అగ్నిలో వేసి శుద్ధపరిచినట్లుగా, బంగారమును శోధించినట్లుగా నేను వారిని శోధిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో మనమందరము కూడాను ఆ అగ్నిలో మనము నిలబడినట్లయితే, అగ్నిలో మనము అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అగ్నితో మనను దహించి వేయనుగాక. సంపూర్ణ శుద్ధీకరణ మనందరికీ ప్రభు అనుగ్రహించనుగాక. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? అగ్ని మనల్ని ఏం చేస్తుంది? బంధకాలన్నీ కాల్చివేస్తుంది. రెండవది ఆ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటని పరిశుద్ధపరుస్తుంది. అగ్ని మనలను పరిశుద్ధపరుస్తుంది. బలిపీఠం మీద గొర్రెపిల్లను బలి అర్పణ చేసినప్పుడు, దహన బలిగా అర్పించినప్పుడు ఆ అగ్ని ఏం చేస్తుంది? బలిపీఠముల మీద ఉన్న గొర్రెపిల్లని దహించి వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠం మీద ఏం చేశాడంటండి? ఆ ఎద్దును ముక్కలుగా కోసి దాని మీద పడేసి ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న దహన బలి పశు మాంసమును, బలిపీఠము క్రింద ఉన్నటువంటి నీళ్లను సమస్తమును కూడాను దహించి వేసాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గ్రహించినా గ్రహించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించి ఆయన అనేక మంది ఎవరైతే నా బంధకాలు కాల్చివే ప్రభు అంటారో వారి బంధకాలను కాల్చివేయను గాక. ఎవరైతే నా పాపాలు కడిగివే ప్రభువా, నా పాపాలు కాల్చివేనైనా, నా పాపాలు దహించివే ప్రభు అని దేవునికి అప్పగించుకుంటారో వారందరి పాపములు, అది చిన్న పాపమైన కావచ్చు, పెద్ద పాపమైన కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా విడుదల పొందలేని బలహీనత కావచ్చు, సులువుగా చిక్కులు పెట్టు పాపం కావచ్చు, ప్రతి పాపము నుండి ఆయన మనలను విడిపించి మనలను కడిగివేసి సంపూర్ణ పరిశుద్ధత, బంగారం శుద్ధీకరించినట్లుగా శుద్ధ సువర్ణముగా మార్చునుగాక. ఆమేన్.
మూడవది ఇంకోటి, ఈ అగ్ని, దహించు అగ్ని అయినటువంటి యేసయ్య ఆయన చేసే మరొక కార్యం ఏంటంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం, మన మార్గములో ఉన్నటువంటి చీకటి యావత్తును, ఆటంకము యావత్తును ఆయన తొలగించి మన మార్గములను సరళము చేయునుగాక. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీరు ఇశ్రాయేలీలు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణ కాలంలో ఇంచుమించు 20-30 లక్షల మంది ప్రజలకి రాత్రిపూట వారు ప్రయాణం చేశారంట, పగలు వారు ప్రయాణం చేశారంట. రాత్రిపూటేమో వారికి సమస్య ఏంటంటే, ఒకటి చీకటి, రెండవది మంచు. ఒకటి చీకటి, రెండవది మంచు. పగలు ఎండ దెబ్బకైనను, ప్రేమ దేవుడు గమనించండి, పగలు ఎండ దెబ్బ అంటే మనకు తెలుసు, కానీ రాత్రి వెన్నెల దెబ్బ. రాత్రి వెన్నెల దెబ్బ. చలికాలంలో సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రార్థన ముగించుకొని 11, 12, 1 గంట ఆ టైంలో తిరిగి వచ్చేటప్పుడు మంచులో వస్తూ ఉంటే తలకే తడిసిపోతూ ఉండిద్ది. బండి అక్కడ పెడితే వచ్చేసరికి బండి మీద కూర్చుంటే సీటు తడిచిపోయి ఉంటుంది. అంటే ఏం పడింది? ఈ మంచు వలన శరీరానికి అనారోగ్యం, తలనొప్పి, మంచు వలన గొంతు నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఈ బలహీనతలన్నీ వస్తూ ఉంటాయి. అందుకని పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండగా ఇశ్రాయేలులకి పగలు మేఘస్తంభముగా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మేఘస్తంభం అంటే ఎలా ఉంటుంది అంటే, చల్లగా ఏసీ ఆన్ చేసినట్టుగా కూల్గా ఉంటుంది. ఇప్పుడు మందిరంలో మన చల్లగా ఉందా లేదా? మీకు బాగా వివరంగా తెలియాలంటే మీరు బయటికి వెళ్ళంగానే, ప్రార్థన అయిపోగానే బయటికి వెళ్ళంగానే అప్పుడు మీకు అర్థమయ్యేది. లోపల ఉంటే చల్లగా ఉంది, బయట రంగానే కొంచెం వెచ్చగా అనిపిస్తుంది కదా. ఇంట్లో కూడా ఏసీ ఉంటే బాగుండినే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది మాకు ఇంట్లో ఏసీ కావాలని కోరుకుంటున్నారో స్తోత్రం చెప్తారా? మా ఇంట్లో కూడా ఏసీ కావాలని కోరుకుంటున్నాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? అడిగిన వాళ్ళకే దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడిగిన వాళ్ళకే దేవుడు ఇస్తాడు. ఇంట్లో ఏసీ ఉంటే పర్వాలా, లేకపోతే అడగండి, ఏసీ ఇస్తాడు. ఏసయ్య ఏసీ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగలు మేఘస్తంభంగా తోడుగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా వెచ్చగా ఉన్నాడు. ఇశ్రాయేలుకి చలి అనిపించలేదు. ఇంకా ప్రాముఖ్యమైనది, రాత్రి చీకటిలో వారికి ఇబ్బంది లేకుండా వెలుగునిచ్చి నడిపించాడు. దేవునికి స్తోత్రం అండి. ఆయన మన జీవితంలో వెలుగునిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము వెల్లడి అగుటుతోడనే ఏం కలుగుతుందంటండి? వెలుగు కలుగుతుంది. నేను లోకానికి వెలుగై ఉన్నాను. నేనే కాదు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ప్రభు అన్నది ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని వెలిగించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన దీపాలను వెలిగించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితాలను వెలిగించేవాడు, మన త్రోవలను వెలుగులు నడిపించేవాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే. దహించు అగ్ని అయిన దేవుడు ఆయన మన దీపాలను వెలిగించేవాడు, మన జీవితాలను వెలిగించేవాడు, మన హృదయాలను వెలిగించేవాడు, మన బిడ్డల యొక్క బ్రతుకులను వెలిగించేవాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో హోరేబు కొండపైన మండుచున్నటువంటి పొదలో, ఆ పొద పచ్చగా ఉంది, ఆ పొదలో మంట వస్తూ ఉంది, అగ్ని వస్తూ ఉంది. ఆ పొద మాత్రము కాలిపోలేదు. అక్కడ దహించే అగ్ని ఉందా లేదని? అగ్ని ఉంది కానీ పొద కాలిపోలేదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం చదివితే,
ఆ పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు, అగ్ని జ్వాలలు, ఆ అగ్ని నాలుకలుగా, అంటే అగ్ని ఎలాగంటే ఆ పైనుండి ఆ ఇంచుమించు 120 మంది పైన, అందరిపైన అగ్ని ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుకలాగా వచ్చి అందరి మీద అగ్ని కుమ్మరించబడిందంట. ఆ అగ్ని కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ఏమైనా కాలిపోయారా? ఆ అగ్ని వారి ఆత్మలను మండించింది. దేవునికి స్తోత్రం అండి. ఆ పొదలో ఉన్నటువంటి అగ్ని మోషే హృదయాన్ని మండించింది. దేవునికి స్తోత్రం. ఆ పెంతెకొస్తు దినమున ఆ మేడగదిలో ఆ అగ్ని ఒక్కొక్కరిని మండించినప్పుడు వారు ఎంతగా ప్రకాశించారంటే ఆ వెలుగు, ఆ యెరూషలేములో ఆ మేడగదిలో ఉన్న వెలుగు, ఆ వెలుగు ఆ తోమా గారి ద్వారా ఇండియాలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో వారందరూ కూడా యేసు ప్రభు వారి అంటే ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు అనేక దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మంది హృదయాల్లో వెలుగు నింపారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆ అగ్ని నాలుకలు మనందరి మీదకి దిగి వచ్చను గాక. నా మీదకి కూడా దిగి రావాలని కోరుకున్న వారు స్తోత్రం చెబుతారా? ఆ అగ్ని నాకు కావాలన్న వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం అంతా కూడాను తొలగిపోతుంది. ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఎవరైనా గిద్యోను లే, నీవు లేచి ఇదిగో ఆ శత్రువుల చేతుల నుంచి ఇశ్రాయేలుని రక్షించు అయ్యా అంటే ఆయన అంటున్నాడు, నా ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడా? ఒక పరీక్ష పెడతానయ్యా. ఎవరికి పరీక్ష అంట? దేవునికి పరీక్ష పెడుతున్నాడు. ఇదిగో ఆ కుటుంబంలో ఆయన ఏం చేశాడంటే కొన్ని దేవుని కోసం అర్పణలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? బండ మీద పెట్టాడంట. ఏమండి? తీసుకొచ్చి 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, ఆ బండ మీద పెట్టినప్పుడు అంట ఆయన మనసులో ఏముంది? ఒక సందేహం ఉంది, మనసులో ఏముంది? ఒక అనుమానం ఉంది, ఆ మనసులో ఏముంది? ఒక అపనమ్మకం ఉంది. గమనించారా? న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం చదవండి. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పగా అతడు అలాగు చేయగా తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అదృశ్యమైన రాతిలో నుండి అగ్ని వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఆ గిద్యోను మనసులో ఉన్న ఆలోచన, గిద్యోను మనసులో ఉన్న అవిశ్వాసం, గిద్యోను మనసులో ఉన్న అపనమ్మకం, గిద్యోను మనసులో ఉన్నటువంటి ఆ వీక్ మైండ్ అంతా కూడాను దేవుడు మార్చివేసి పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను ఇప్పుడు చాలామంది నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కానీ మీరు స్తుతిస్తూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా మీ నోట్లో నుంచి అన్య భాషలు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. రాతిలో నుండి అగ్ని వచ్చినట్లుగా, ఏమండి, రాతిలో నుండి అగ్ని రావటమే సాధ్యమైతే నా నోటిలో నుండి అన్య భాషలు రావటం సాధ్యమా, సాధ్యం కాదా? నా నోట్లో నుంచి అన్య భాషలు రావటం సాధ్యమా, సాధ్యం కాదా? నీ నోట్లో నుంచి అన్య భాషలు రావడం సాధ్యమా, సాధ్యం కాదా? నీ మీదకి అగ్ని దిగి రావడం సాధ్యమా, సాధ్యం కాదా? సాధ్యమా, సాధ్యం కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నమ్మిన వారిలో ఈ కార్యాలు జరుగునుగాక. నమ్మిన వారి వల్ల ఈ కార్యాలు జరుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, మనము దేవుణ్ణి వాగ్దానాన్ని పట్టుకొని అడిగితే అంత్యదినముల్లో అందరిపైన, ఎందరిపైన అంటండి? అంత్యదినముల్లో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవనస్సులు దర్శనములు, మీ వృద్ధులు, మీ బాలురు బాలికలు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు పలుకుతారు.
ఇవన్నీ ప్రభు ఇచ్చిన వాగ్దానము కదా. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుని బ్రతిమలాడి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి గోజాడి మనం ప్రార్థన చేస్తే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఈ కార్యాలు జరిగించను గాక. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడసాగిరి, ప్రవచనాలు పలికారు. మరి భాషలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే ఒక కృపావరం ఒకటే, కానీ పరిశుద్ధాత్మ ద్వారా 9 కృపావరాలు దేవుడు ఇస్తాడు. నేను నమ్ముతున్న మన సంఘంలో కృపావరములో లోటు లేకుండా సమృద్ధి కృపావరాలు మన సంఘానికి దేవుడు దయచేయనుగాక. సమృద్ధి కృపావరాలు దేవుడు దయచేయనుగాక. ఎవరికి దయచేస్తారంటే సంఘములో ఉన్న వారికే దయచేస్తాడు. దేవునికి స్తోత్రం అండి. దానికోసం నేను సిద్ధపడతాను అంటే, నేను సమర్పణ కలిగి ఉంటాను అంటే, నేను ఉపవాసం ఉంటాను అంటే, నేను ప్రార్థన చేస్తాను అంటే, నేను ప్రభు పాద సన్నిధిలో ఉంటాను అంటే నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి
ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.